మార్నింగ్ టైం అనేది ఒక డే మొత్తం మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం మార్నింగ్స్ ఎలా స్పెండ్ చేస్తామనే దాన్ని బట్టి మనం మిగిలిన రోజు ఎంత ప్రొడక్టివ్గా ఉంటుంది అనేది అంచనా వేయొచ్చు. పొద్దున పూట పావు గంట కూడా ప్రెషియస్గా అనిపిస్తుంది కదా. అరే, పావు గంటే కదా లేట్ అయింది, కానీ ఇంత లేట్ అవుతున్నా ఏంటి అన్నిట్లో అన్న ఫీలింగ్ చాలా సార్లు వచ్చుంటుంది కదా. అయినో అందుకని ఒక సెట్ మార్నింగ్ రొటీన్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారంతా? అంతా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందరగా అందరికీ అ వెరీ హ్యాపీ రంజాన్. చార్మినార్లో ఈ రంజాన్ డేస్లో లైట్స్ ఎలా తలతలా మెరిసిపోతూ ఉంటాయో అలాగే మన లైఫ్ కూడా అలానే మెరిసిపోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ టైంలో చార్మినార్లో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇట్స్ సో సోల్ సాటిస్ఫైయింగ్. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా ఈ టైంలో చార్మినార్కి వెళ్ళారా? హైదరాబాదీస్, డూ లెట్ మీ నో. అలాగే మన కొత్త తెలుగు సంవత్సరం కూడా మొదలైపోయింది. సో అందరికీ చైత్ర నవరాత్రి ఆర్ వసంత నవరాత్రి శుభాకాంక్షలు. ఆ అమ్మవారు తన ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ చల్లుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళకి వచ్చేస్తే ఇది మార్నింగ్ 6 AM. నేను 5:30కే లేచాను. మార్నింగ్ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. పొద్దున పూట వచ్చే ఆ చల్లటి గాలి, పక్షుల చప్పుళ్ళు, ఇవన్నీ మనం మార్నింగ్ ఆర్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్ పెడతాం చూడండి లేవటానికి, ఇట్స్ ఆల్ వర్త్ అనిపిస్తుంది, అవునా? కాసేపు ప్రకృతిని ఆస్వాదించి ఇక్కడ నేను నా మార్నింగ్ డ్రింక్ చేసుకోవటానికి వస్తున్నాను. నేను రాత్రిపూటే సోఫ్ ఇంకా జీరా నానబెట్టేసుకుంటాను అండ్ పొద్దున పూట కొంచెం వార్మ్ వాటర్ యాడ్ చేసుకొని తాగుతా. సోఫ్ అండ్ జీరా రెండు కూడా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా పనిచేస్తాయి. ఇవి మన మెటబాలిజంని పెంచుతాయి, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని రోజు మొత్తం బాగా పనిచేయటంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ వాటర్లో క్యాలరీస్ ఏమీ ఉండవు. సో నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి కూడా ఏ అడ్డు రావు. నేను మార్నింగ్ 10 వరకు నా ఫాస్టింగ్ని బ్రేక్ చేయను, బట్ దిస్ డ్రింక్ యాడ్స్ లైక్ అన్ ఎనర్జీ డ్రింక్ ఫర్ మీ. నాకు మార్నింగ్ కామ్నెస్ అంటే చాలా ఇష్టం. ఆ టైంలో కూర్చొని నేను ఏం చేయాలి ఫర్ ద ఎంటైర్ డే అనేది ప్రాసెస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇవాల్టి ఈ వీడియోలో నేను కొన్ని ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ టిప్స్ ఫర్ అ బెటర్ ప్రొడక్టివ్ డే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి నేను ఆన్ అ డైలీ బేసిస్ ఫాలో అవుతాను. సో మీకు కూడా పనిచేయొచ్చేమో అని ఒక చిన్న థాట్తో షేర్ చేస్తున్నాను. బెస్ట్ మార్నింగ్ రొటీన్స్ అనేవి మన నీడ్కి అకార్డింగ్గా మనం సెట్ చేసుకునేవండి. ప్రతి ఇంటికి ఒక డిఫరెంట్ నీడ్ ఉంటుంది అండ్ ఆ నీడ్ని బట్టి మనం ఒక రొటీన్ని సెట్ చేసుకోవాలి. అలాగే ఆ పర్సన్ ఎవరైతే ఆ ఇంటిని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి రొటీన్ని సెట్ చేసుకోవాలి. ఒక వర్కింగ్ లేడీకి డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి వెన్ కంపేర్ టు అ స్టే ఎట్ హోమ్ మామ్. సో మనం కూర్చొని మన ప్రయారిటీస్ ఏంటో ముందర జాట్ డౌన్ చేసుకుంటే అప్పుడు మనం ఒక ప్రాపర్ రొటీన్ని సెట్ చేసుకోగలం. అండ్ ఫర్ దాట్ వీ నీడ్ టు ఫాలో సమ్ బేసిక్ రూల్స్. ఫస్ట్ వచ్చేసి ఒక ఫిక్స్డ్ బెడ్ టైమ్ అండ్ వేకప్ టైం. నేను బాగా రెస్ట్ తీసుకొని డీస్ట్రెస్ అయితే తప్ప నేను నెక్స్ట్ మార్నింగ్ ప్రొడక్టివ్గా ఉండలేనని నాకు తెలుసు. సో అ గుడ్ స్లీప్ ఈజ్ అ మేజర్ కీ టు స్టేయింగ్ ప్రొడక్టివ్. దానికోసం మనం ఒక ఫిక్స్డ్ బెడ్ టైం పెట్టుకోవాలి సో దట్ మనం పొద్దునే ఫ్రెష్గా లేవచ్చు అని చెప్పి. ఒక పర్సన్కి మినిమం 5 to 6 hours ఆఫ్ గుడ్ నైట్ స్లీప్ ఉండాలండి. వాళ్ళు అప్పుడే నెక్స్ట్ డే యాక్టివ్గాను రిఫ్రెష్గాను ఉంటారు. దానికంటే ఏమాత్రం తక్కువైనా మన ఎనర్జీ చాలా క్విక్గా డ్రైన్ అయిపోతుంది. అందుకే నేను మాక్సిమం 10 కల్లా పడుకోవటానికి ట్రై చేస్తా. అలా చేస్తే మార్నింగ్ 5:30కి లేవటానికి నాకు ఏమాత్రం కష్టంగా అనిపించదు. ఐ డోంట్ లైక్ టు జంప్ స్టార్ట్ మై డే. నాకు స్లోగా మార్నింగ్ రష్ ఫిల్ అవుతూ ఉంటే ఇష్టంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఏదైతే రిపీటెడ్గా చేస్తామో అదే మన హ్యాబిట్ అవుతుందండి. సో ఒకవేళ మనకి ఫిక్స్ టైం లేకపోతే దాన్నే మనం గనక ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ స్లోలీ ఫాల్ ఇన్ టు అవర్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్స్ అనేవి టైం తీసుకుంటాయి బిల్డ్ అవ్వటానికి. సో ఒక ప్రాక్టీస్ని హ్యాబిట్గా మార్చుకోవడానికి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మేజర్ పాయింట్ ఇస్ డు నాట్ హిట్ ద స్నూజ్ బటన్. అలారం మోగిన వెంటనే లేవటానికి ట్రై చేయండి, మంచం మీ నుంచి బయటికి రావటానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ అ కంపల్సరీ రూల్. డోంట్ హిట్ ద స్నూజ్ బటన్. నేనేం చేస్తా తెలుసా, నా అలారం ఏదైతే ఉందో అది నేను దూరంగా పెట్టుకుంటాను.
టేబుల్ మీదో ఎక్కడైనా వేరుగా పెట్టుకుంటాను, నా పక్కన పెట్టుకోను. అప్పుడు ఏంటంటే నేను లేచి అది ఆపడానికి వస్తా చూడండి, ఆ ఫస్ట్ అడుగు వేస్తాం కదా, ఇంకా అక్కడ దాకా వచ్చాక ఇంకా మళ్ళీ వెళ్ళి పడుకోవడంలో ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఖచ్చితంగా స్నూజ్ బటన్ నొక్కకుండా ఉండటానికి ఏదో ఒక విధంగా ట్రై చేయండి. ఐ నో ద అర్జ్ టు హిట్ ఇట్, బట్ రెసిస్ట్ యువర్ సెల్ఫ్. అప్పుడే మనం పొద్దునే లేవటానికి అది మన ఫస్ట్ స్టెప్ అవుతుంది. సో ట్రై ఇట్. నేను చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన రోజువారీ పనులని ఒక సెట్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసుకోవడం, అలాగే వాటిని ప్లాన్ చేసుకోవడం. మీకు తెలుసా, అన్ అవర్ ఆఫ్ ప్లానింగ్ సేవ్స్ యూ అరౌండ్ 10 hours ఆఫ్ డూయింగ్. ట్రస్ట్ మీ. మనం అనుకోవచ్చు రోజువారీ పనులే కదా ఇవి అయిపోతూనే ఉంటాయని. కాదండి, ఒకవేళ వీటిని ప్లాన్ చేసి ఒక టైంలో మనం కంప్లీట్ చేయాలని సెట్ చేసుకోకపోతే ఇలాంటి పనులు రోజు మొత్తం నడుస్తూనే ఉంటాయి. నేను నా మార్నింగ్ 4 AM రొటీన్లో కూడా చెప్పా కదా, నేను 20 minutes పాలు బాయిల్ చేయడానికి పెట్టి టైమర్ పెడతాను. అండ్ ఆ టైంలో డస్టింగ్, అలాగే బెడ్ మేక్ చేయటము, క్లీనింగ్ ఆఫ్ మేజర్ ప్లేసెస్ ఇవన్నీ చేసుకొస్తా. అలాగే ఇవాళ రోజున అదే ప్రీసెట్ టైంలో నేను పూజ గది తుడిచేసా, బయట ముగ్గేసాను, డస్టింగ్ చేశాను, లాండ్రీ చేశాను, డిష్ వాషర్ని అన్లోడ్ చేశాను. ఇవన్నీ మనం కంప్లీట్ చేసామనుకోండి, ఒక పెద్ద టాస్క్ మన భుజాల మీద నుంచి వెళ్ళిపోయింది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అందుకనే మన డైలీ చోర్స్కి ఒక ప్రీసెట్ టైం ఇచ్చి ఆ టైంలో కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఫ్యామిలీ నుంచి హెల్ప్ తీసుకోవడం. ఫ్యామిలీ నుంచి హెల్ప్ తీసుకోవటంలో ఏ మాత్రం సిగ్గుపడనక్కర్లేదండి. దెర్ ఇస్ నో కంపల్షన్ దట్ మీరే పని చేయాలి లేదా మీరు పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది అని ఏమీ ఉండదు. ఇక్కడ పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ దగ్గర బోలెడంత టైం ఉంది కాబట్టి పొద్దున పూట పక్క సర్దటం వాళ్ళకి అప్పచెప్పాం. దీంతో వాళ్ళు పక్క సర్దటం అనే ఒక బేసిక్ రిచువల్ నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ టైంని యూటిలైజ్ చేసుకొని నేను ఇల్లంతా డస్టింగ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ వాళ్ళు పక్క సర్దటం క్లీన్గా నీట్గా చేయకపోవచ్చు, దట్స్ ఓకే, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అందుకనే నేను ఈ రూమ్ డస్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేశాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పని అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్. జాబ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారా అనేది ఇంపార్టెంట్. వేరే వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడం వల్ల మనకి బోలెడంత టైం సేవ్ అవుతుంది. అలాగే మన భుజాల మీద నుంచి ఒక ఎక్స్ట్రా బర్డన్ వెళ్ళిపోయింది అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ మనమే అన్ని పనులు చేయాలని. ఇక్కడ మా ఇంట్లో నాకు పనమ్మాయి ఇల్లు ఊడ్చి తుడుస్తుంది అండ్ కొన్నిసార్లు వీక్లీ డస్టింగ్ లో కూడా హెల్ప్ చేస్తుంది అండ్ నాకు అది చాలా రిలీఫ్ ఇస్తుంది. 80% ఆఫ్ ద జాబ్ అయితే డన్ అవుతుంది, తక్కిన 20% నేను మేనేజ్ చేయగలను కదా. ఇక్కడ నేను స్నానం చేసి వచ్చేలోగా పిల్లలు పక్క సర్దేశారు, అలాగే వాళ్ళ మార్నింగ్ స్టడీస్ కి కూర్చున్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అండ్ వాళ్ళల్లో సెల్ఫ్ స్టడీ అనే ప్రాక్టీస్ ని ఇన్కల్కేట్ చేయడానికి, దాని ఇంపార్టెన్స్ ని తెలియచేయడానికి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 1 hour వాళ్ళు మార్నింగ్స్ చదువుకునేలాగా చూస్తున్నాను. వాళ్ళది చేస్తుండగా నేను పూజ గదిలోకి వచ్చి పాత పూలన్నీ తీసేసి కొత్త పూలతో రీప్లేస్ చేశాను. అలాగే ఇక్కడ తులసమ్మ ముందర ముగ్గు వేస్తున్నాను. నేను ఇది చేస్తుండగా మా వారు వచ్చి, శ్వేత పూజ నేను చేస్తాను, దీపాన్ని నేను పెడతాను అని అన్నారు. సో ఎస్, నాకు ఒక పని తగ్గినట్టే. కానీ ఇక్కడ ఈ పని అనేది నాకు చాలా ఇష్టమైన పని, కానీ అక్కడ నేను షార్ట్స్కి షూట్ చేయాలి కూడా. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ స్టెప్. ఆల్వేస్ ప్రయారిటైజ్ బిట్వీన్ వాట్ యూ వాంట్ వర్సెస్ వాట్ యూ నీడ్. మనకి ఏది కావాలి అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఏది చెయ్యాలి, ఏదైతే చేస్తే మన పని తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు కావాల్సిన పని చేయటంలో మనం చెయ్యాల్సిన ఇంపార్టెంట్ పనికి మనం లేట్ అవుతూ ఉంటాము. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీడ్ వర్సెస్ వాంట్, దానిలో ఎప్పుడు నీడ్ గెలవాలి, వాంట్ కెన్ ఆల్వేస్ వెయిట్. సో ఇక్కడ వంట చేయడం అనేది ఇట్స్ అ నీడ్, నేను చెయ్యాలి, నేను చేస్తే తప్ప కాదు. పూజ అంటారా, అది ఎవరు చేసినా అవుతుంది. సో మా వారికి చెప్పేసి నేను ఇక్కడ వంట దగ్గరకు వచ్చేసాను. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ అ పీస్ఫుల్ మార్నింగ్ ఇస్ టు మీల్ ప్లాన్. నేను నా వీడియోస్లో ఎన్నిసార్లు చెప్పానో ఐ టోటలీ లాస్ట్ కౌంట్. వీక్లీ బేసిస్ మీద కాకపోయినా డైలీ బేసిస్ మీద అయినా మీ మీల్స్ని ప్లాన్ చేసుకోండి. ఇది మనకి చాలా టైంని సేవ్ చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్స్లో ఉండే యూనివర్సల్ క్వశ్చన్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ఇవాళ ఏం వండాలి, అది ఒకవేళ సార్ట్ అయిపోతే దెన్ మన వర్క్ సార్ట్ అయిపోయినట్టే నెక్స్ట్ డేకి.
అందుకనే మనం ముందు రోజే మన ఫ్రిడ్జ్ లో ఏ కూరలు ఉన్నాయి, ఏం వండాలి అనేది సార్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మన కిచెన్ లో అదొక స్మూత్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను షూట్ చేసిన షార్ట్స్ కోసం అలాగే సైమల్టేనియస్ గా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా కుక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక హై ప్రోటీన్ ప్యాక్ టమ్మీ ఫిల్లింగ్ యమ్మీ గ్రీన్స్ చీలా చేస్తున్నాను. రెసిపీ దీన్ని షార్ట్స్ లో అప్లోడ్ చేస్తా రేపు, సో మీరందరూ చూడండి తప్పకుండా. ఎలాగైతే నేను ప్లాన్ చేశానో ముందు రోజు రాత్రే నేను అన్ని రెడీ పెట్టుకున్నాను. అందుకనే నాకు ఇటు షూట్ చేయడానికి అలాగే డైలీ మీల్స్ కూడా చేయడానికి ఈజీ అయిపోయింది. కొన్ని కట్ వెజిటబుల్స్, పీల్డ్ ఆనియన్స్, గార్లిక్, టొమాటో ప్యూరీ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే కొన్ని ఫ్రోజన్ మాస్టర్ గ్రేవీ క్యూబ్స్ కూడా పెట్టుకుంటే వర్కింగ్ లేడీస్ కి ఆ బిజీ డేస్ లో వాళ్ళు చేయలేని రోజుల్లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ప్లాన్ యువర్ మీల్ అ డే అహెడ్. అలాగే మనం రోజు మొత్తానికి మీల్స్ ఒకటేసారి కుక్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. చాలా మంది ఇళ్లలో క్యారీ ఫార్వర్డ్ ఫుడ్ కి పెద్ద ఆబ్జెక్షన్స్ ఏమీ ఉండవండి. నేనేం చేస్తాను, యూజువల్ గా పొద్దున పూటే రాత్రికి కూడా సర్వ్ అయ్యేటట్టుగా కుక్ చేస్తాను. పప్పు కూర వండితే పొద్దున పూటేమో రైస్ తో తినొచ్చు, రాత్రి వచ్చేసరికి పుల్కాలతో తినొచ్చు. నాకు తెలుసు రాత్రి అవుతున్న కొద్దీ నాలో ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది అండ్ కుక్ చేయడానికి నాలో ఇంకా ఎనర్జీ మిగలదు అని చెప్పి. సో నేను దానికి ప్లాన్స్ ముందర నుంచి చేసుకుంటా. ఒకవేళ మీకు క్యారీ ఫార్వర్డెడ్ ఫుడ్ తినటం ఇష్టం లేకపోతే మీరు మార్నింగ్ టైం వంట చేస్తున్నప్పుడే ప్లాన్ చేసుకొని నైట్కి ఏం చేయాలో దానికి కావాల్సిన ప్రెప్స్ పొద్దున పూటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ దోశ తినాలనుకుంటున్నారు అనుకోండి, దాని చట్నీ ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పొద్దున పూటే చేసుకోవచ్చు. ఈ రకంగా మనం రోజు మొత్తానికి కావాల్సిన మీల్స్ ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ టిప్ వచ్చేసి ప్రతి పనికి ఒక రొటీన్ని సెట్ చేసుకోవటం. ఒక రొటీన్ని సెట్ చేసుకోవడం వల్ల మనం రైట్ టైంకి రైట్ పని చేస్తున్నామన్న ష్యూరిటీ ఉంటుంది. డైలీ రొటీన్స్, వీక్లీ రొటీన్స్, మంత్లీ రొటీన్స్ అనేవి మనకి ఆ హౌస్ హోల్డ్ టాస్క్స్ ఏవైతే అన్అటెండెడ్గా ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. నేను రొటీన్స్ ని చాలా బిలీవ్ చేస్తా, ఎందుకంటే ఇవి ఉండటం వల్ల మన డే టు డే లైఫ్ చాలా ఈజీగా చాలా స్మూత్ గా గడిచిపోతుంది. నేను ప్లాన్ చేసినవి ఈ ఫలానా రోజు కంప్లీట్ అయిపోతాయి అన్న ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ లో నేను ఇవాళ బెడ్షీట్స్ వాష్ చేయాలి, అలాగే సోఫా అండ్ కుషన్ కవర్స్ మార్చాలి. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ అ పాయింట్ టు డూ దట్. నేను చాలాసార్లు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మనం చేసే పనులని రాసుకోవడం వల్ల, మాన్యువల్ గా రాసుకోవడం వల్ల సెల్ఫ్ అఫర్మేషన్ అనేది కుదురుతుంది. అంటే మనం ఈ పని చేశాము అని ఆ పక్కన చెక్ బాక్స్ లో టిక్ చేస్తాం చూడండి, ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అలాగే వారం మొత్తం మీద మనం ఏ పనులు చేయాలి అనేది ఒక్కసారి ఆ పేజ్ చూసుకుంటే మనం ఇంకా దాన్ని వేరే దృష్టిలో చెయ్యాలా వద్దా అన్న థాటే రాదు. ప్రతి పర్సన్ కి కొన్ని పవర్ అవర్స్ ఉంటాయి రోజు మొత్తం మీద. ఆ పవర్ అవర్స్ ఏంటి అనేది మనం అనలైజ్ చేసుకుంటే చాలా మటుకు మేజర్ టాస్క్ మనం ఆ పవర్ అవర్స్ లోనే కంప్లీట్ చేయొచ్చు. నాకు మార్నింగ్స్ ఆర్ మై పవర్ అవర్స్. మ్యారేజ్ కి ముందర నేను ఒక నైట్ ఔల్ ని. మీరు నన్ను రాత్రి 2-3 దాకా కూడా ఉండమనండి, నేను ఉండేదాన్ని. అండ్ ఆ టైంలోనే నేను నా గది సర్దుకోవడము, చదువుకోవడం లాంటివి చేస్తూ ఉండేదాన్ని. బట్ పెళ్ళయ్యాక, ఎస్పెషల్లీ పిల్లలు పుట్టాక, ఐ డోంట్ నో, నేను ఐ హావ్ బికమ్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఇట్. నన్ను పొద్దున పూట ఎంత పనన్నా చేయమనండి చేస్తాను, బట్ 4 తర్వాత ఐఎమ్ జస్ట్ అ క్యాటర్పిల్లర్. అండ్ నేను ఇది చాలా సార్లు నా వీడియోలో చెప్పాను. సో నేనేం చేస్తానంటే ఆ పవర్ అవర్స్ లోనే ఎసెన్షియల్ టాస్క్ అన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. సో బిఫోర్ 2 ఇస్ మై పవర్ అవర్. అందుకనే ఆ లోపలే నేను ఎవ్రీ టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ వచ్చేసి మేజర్ పాయింట్ సెల్ఫ్ అఫర్మేషన్. మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి ఫర్ అస్ టు కీప్ గోయింగ్ ఇన్ ద డైలీ లైఫ్. మనని మనం మెచ్చుకోవాలి, మనని మనం ట్రీట్ చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు మై లవ్ టువర్డ్స్ హోమ్ డెకార్. అందుకని నా బర్త్డేకి నేను ఇది హోమ్ సెంటర్లో వాస్ కొనుక్కున్నాను. ఇది సేల్లో ఉంది, 299కి తీసుకున్నాను. దిస్ ఇస్ అ స్మాల్ జెస్చర్ టువర్డ్స్ మై సెల్ఫ్ దట్ మేడ్ మీ సో హ్యాపీ. నాకు ఆ రోజంతా పొట్టలో బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టుగానే ఉంది తెలుసా. దట్ వాజ్ అ హ్యాపీ ఫీలింగ్. సో మిమ్మల్ని మీరు పాజిటివ్ స్టేట్మెంట్స్తో, పాజిటివ్ అఫర్మేషన్స్తో రివార్డ్ చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది, మన గోల్ని అచీవ్ చేయడానికి మనకి ఆ జీల్ ఇస్తుంది. యూ నీడ్ టు సెట్ యువర్ వర్త్, యూ నీడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. వేరే వాళ్ళకి అసలు ఆ ఛాన్సే ఇవ్వద్దు.
నెక్స్ట్ మేజర్ పాయింట్ ఇస్ పని అయ్యేదాకా కూర్చోవద్దు. చాలా సార్లు మనం ఏమనుకుంటాం, అబ్బా పొద్దుటి నుంచి పని చేస్తున్నాం కదా, కాసేపు కూర్చుందాము అని. ఆ కాసేపు కాస్త గంటలు గంటలు అయిపోతుంది. ఎన్నిసార్లు ఇట్లా అయ్యింది నాతో. దట్ ఈస్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు జడ్జ్ ద టైమ్ వి గివ్ ఫర్ రెస్ట్. అరబ్ అండ్ ద క్యామెల్ స్టోరీ ఉంది చూడండి. అందులో టెంట్ లోకి క్యామెల్ ఎట్లా అయితే ఒక్కొక్క అవయవం తీసుకొస్తుందో, లేజినెస్ కూడా అంతేనండి, అలానే కాంకర్ చేస్తుంది. సో మన టాస్క్ ని కంప్లీట్ చేసేదాకా రిలాక్స్ అవ్వడానికి కూర్చోకండి. అలా కూర్చున్నా మనం రిలాక్స్ అవ్వలేము, ఎందుకంటే ఏ పనులు అయితే అవ్వలేదో అవి బుర్రని తినేస్తూనే ఉంటాయి. సో మనం పనులు అయిపోయాక కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు స్కూల్ కి రెడీ అయిపోయారు, వాళ్ళకి జడలు వేసేసాను, వాళ్ళు లంచ్ తినేశారు, అలాగే వాళ్ళకి స్నాక్స్ బాక్స్ లో చీలా కూడా పెట్టేశాను. సో ఇక్కడ వీళ్ళు వెళ్ళబోతూ వాటేసుకొని కడిల్ టైం ఇచ్చేస్తున్నారు. వదిన కూడా ఉంది, సో వదినకు కూడా బాయ్ చెప్పేస్తున్నారు. పిల్లలు వెళ్ళిపోయాక నా పనులన్నీ అయిపోయాయండి. అండ్ నేను ఇక్కడ షూట్ చేస్తున్నానని తెలియక మా వారు ఒక చిన్న క్యూట్ వీడియో చేశారు. హీ డెంట్ రియలైజ్ దట్ ఐ వాజ్ షూటింగ్ అండ్ డాన్స్ చేస్తూ వచ్చారు. అండ్ పక్కకి వెళ్ళిపోయి షూట్ చేస్తున్నారని చూసిన వెంటనే తొంగని చూస్తున్నారు. ఇట్ వాజ్ అ క్యూట్ మూమెంట్. నాకు చాలా నవ్వు వచ్చింది, అందుకనే మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి పెట్టాను. I couldn't resist from adding this clip. It was too hilarious. సో చూసారా, ప్రాపర్ ప్లానింగ్ అండ్ సెట్ రొటీన్స్ ఉండటం వల్ల లైఫ్ ఎప్పుడూ ఈజీగా ఉంటుందండి. నేను పిల్లలకి టైం ఇవ్వగలిగాను, అలాగే నా వీక్లీ రొటీన్స్ కంప్లీట్ చేసుకున్నాను, నేను నా షార్ట్స్కి షూట్ చేసుకున్నాను, అలాగే హౌస్ హోల్డ్ చోర్స్ కూడా కంప్లీట్ చేశాను. దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ రొటీన్. నేను ఇంతకు ముందర చెప్పినట్టు రొటీన్ అనేది ఇప్పటికీ సెట్ అయి ఉంది అండ్ దట్ కీప్స్ చేంజింగ్. అది చేంజ్ అవ్వాలి కూడా, లేకపోతే ఒక లైఫ్ మోనోటోనస్ అయిపోతుంది. మనకి ఒక డేలో టైం కావాలి అంటే ఆ టైంని మనం కుదుర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి 24 అవర్సే ఉంటుందండి డేలో. ఆ 24 అవర్స్ ని మనం ఎలా మేనేజ్ చేస్తాము అనేది మన చేతుల్లో ఉంటుంది. అండ్ రొటీన్స్ ప్లే అ వెరీ మేజర్ రోల్ ఇన్ ఇట్. ఇక్కడ నేను పనులన్నీ అయిపోయి ఇప్పుడు రిలాక్స్ అవ్వటానికి కూర్చొని దానిమ్మ గింజలు ఒలుస్తున్నాను. పిల్లలకి వదినకి చాలా ఇష్టం ఇవి, అందుకని ఒలుస్తున్నాను. టు ఈచ్ ఈజ్ దేర్ ఓన్ ప్రయారిటీ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని రొటీన్స్ ఉంటాయి కదా. హౌ డూ యూ సెట్ యువర్ మార్నింగ్ రొటీన్స్? నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మిమ్మల్ని ఎంతో కొంత మోటివేట్ చేశానని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి మోటివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.